దోచుకున్న డబ్బులన్నీ చివరాఖరికి ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి జోబీలోకి వెళ్ళాయి అని అడిగితే వాళ్ళంతా కలిసికట్టుగా చెప్పిన సమాధానం జగనన్న పేరేనట. అందుకే అన్నని అరెస్ట్ చేయడం పక్కా అంటున్నారు. అంతెందుకు ఆ సత్తెనపల్లి సత్తరకాయి, ఆ బందరు బుడ్డోడు ఇద్దరు ప్రెస్ మీట్లెట్టి మరి చెప్పారు, జగనన్న అరెస్ట్ కాబోతున్నాడు, అట్ట ఎట్టా చేస్తారు, ఆయనకేటి సంబంధం అని గొట్టాల ముందుకొచ్చి గొంతు చించుకున్నారు. అంటే వైసీపీ వాళ్ళందరికీ చివరికి జగనన్నకి కూడా అరెస్ట్ మీద ఓ క్లారిటీ ఉందని చెప్పకనే చెప్పారు. వ్యవహారం చివరి దాకా ఎల్లక ముందే పార్టీని ఓ అయ్య చేతిలో ఎట్టి ప్రశాంతంగా జైల్లో కూకుని చీపకూడి తినాలని జగనన్న ప్లానింగ్ వేయాడట. అవినాష్ రెడ్డి అయితేనే సరైన మొనగాడు, పోటుగాళ్ళకు పోటుగాడు, అందరినీ దారిలో ఎడతాడు అనుకుంటున్నాడట జగనన్న. ఇక జగనన్న జైలుకి వెళ్ళినా ఏదో ఓటు చేసి మళ్ళీ బయటకు వచ్చేందుకు కూడా ముందే వకీల్ సాబులతో మాట్లాడి ఎట్టుకున్నాడు అంటున్నారు. మరే కాసులకేటి లోటు ఉన్నది చెప్పండి. కోట్లు ఖర్చైనా సరే అన్న ఎట్టాగైనా సరే మళ్ళీ బయటికి రావడానికి పక్కాగా అన్నీ రెడీ చేసి ఎట్టుకున్నాడట. పెద్ద విషయం ఏంటంటే పోయిన 5 ఏళ్లు లిక్కర్ స్కామ్ చేసి సంపాదించిన కాసులతో కిలోల కొద్ది బంగారం కొనిపెట్టారట, పెట్టుబడులు పెట్టారట.